నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ఇక డీటెయిల్స్ చూసే 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి PS కు తరలించడంపై పార్టీ నాయకులు మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దీక్ష చేపట్టిన నాయకుల అరెస్టుకు నిరసనగా మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. మండలానికి ఆసుపత్రి ఏర్పాటు చేసేదాకా ఆందోళన కొనసాగిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి 30 పడకల ఆసుపత్రి ఇచ్చి 4 డాక్టర్లతో సేవలు అందిస్తా పేద ప్రజలకు అని చెప్పి 2014 ఎన్నికల్లో మేనిఫెస్టో KT రామారావు గారు ఇచ్చారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి 30 పడకల ఆసుపత్రి మర్చిపోయిండు. మరి ఆయన గుర్తు చేద్దామని చెప్పే ఉద్దేశంతో మరి ఇలా 30 పడకల ఆసుపత్రి వెంటనే మంజూరు చేయాలి. 8 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా 2 సంవత్సరాల్లో కూడా ఈ పదవి కూడా అయిపోతుందని చెప్పి గుర్తు చేయాలి తప్పకుండా అని చెప్పి మా కాంగ్రెస్ శ్రేణులు కలిసి అమర నిరాహార దీక్ష చేపడితే 2వ రోజు రాత్రి పోలీసుల చేత మరి దీక్షను భగ్నం చేయడం అన్యాయం, దుర్మార్గం. ఇది మాత్రాన ఈ పోరాటం ఆగదు. ముందు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ 30 పడకల ఆసుపత్రిని సాధించే వరకు మండల కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి నేను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ చెప్తున్నాను. కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టారు. దానికి 2 రోజులు విజయవంతంగా సాగింది. 2వ రోజు రాత్రి పోలీసు బస్సులు పెట్టుకొని పోలీసులతో దీక్షాభంగం చేయించావు. అయ్యా KTR సిగ్గుచేటు, మేము అడిగేది మిమ్మల్ని మీదో ఆస్తి రాసి ఇవ్వట్లే. మీరు ఏదైతే వాగ్దానం చేశారో ముస్తాబాద్లో 30 పడకల ఆసుపత్రి అదే మిమ్మల్ని అడుగుతున్నాం. కానీ ఇక వెళ్ళకుండా మీ ఆస్తులకి వెళ్ళి మాకు ఇంత ముస్తాబాద్ రాసి అని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. అదేవిధంగా ఏదైతే ఇలా TRS కార్యకర్తలు గొప్పగా చెప్పుకుంటున్నారు మేము చేస్తున్నామని, మీరు చేసింది ఏమీ లేదు, ఉరగబెట్టింది. ఇలా కాంగ్రెస్ పార్టీ మేము కష్టపడి మండల నాయకులు కష్టపడితే ఇలా ఏదైనా ముస్తాబాద్లో సాధించుకుంటాం. సూర్యాపేట జిల్లా డిప్యూటీ DMHO హర్షవర్ధన్ JB తండాలోని హెల్త్ వెల్నెస్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప కేంద్రంలో రికార్డులు కూడా సరిగ్గా లేవన్నారు. వారిపై శాఖపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ముందుగా అనుమతి తీసుకోకుండా డ్యూటీకి గైర్హాజరైనట్లయితే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తర్వాత ఆయన చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో ఇటీవల పిచ్చికుక్క కాటికి గురైన బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న సేవలను ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. PSలో ఉండదు, మామూలు కుక్క కాటు ఇంజక్షన్ ఉంటుంది. కానీ ఈ ఇంజక్షన్ కోసం సురాడ పంపించింది. మీరు భయపడేది ఏం లేదు. ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కుక్క కాటు ఎప్పుడైనా ఈ చేతుల దగ్గర, మెడ, ఛాతీలా, తలకు కరుస్తేనేమో ఎక్కువ డేంజర్ ఉంటుంది. ఎందుకంటే మెదడు దగ్గర ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంజక్షన్ తీసుకున్నారు, ఆల్రెడీ సురేపట్ల ఇంజక్షన్ ఇచ్చింది కాబట్టి మీకు ఇబ్బంది ఏముండదు. ఒక వారం తర్వాత అసలు ఏం టెన్షన్ పడేది కూడా ఏముండదు. ఈ లోపల ఏంటంటే మామూలు అంటే భోజనం కానీ దానికి కానీ ఏం రిస్ట్రిక్షన్ ఉండదు. తల్లి నువ్వు రోజు ఎట్లా తింటావో అవే తినొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అర్థమైందండి? తర్వాత మళ్ళీ మీ కుక్క ఏం చేసిరు? మరి మిమ్మల్ని కలిసినాక బయటికి పరిగెత్తిందా? బాగా గట్టిగా పట్టుకున్నట్టుంది కదా లోపలికి. దీనికి కట్టుకట్టకూడదు, వేరే వాళ్ళు దీనికి కట్టుకట్టకూడదు. గాలి తగలని మన రసంలో గట్ట కారుతుందంటే మీకు కొంచెం దూది పెట్టి అద్దుకోవచ్చు. కానీ కట్టుకట్టకండి. దాని చుట్టూ సూది ఇచ్చినా ఇచ్చింది. పిల్లలు ఇచ్చే సూది ఏమో మళ్ళీ మీరు మొత్తం 5 సూదులు తీసుకోవాలి. రేపు ఉంటుంది మీ అందరు కలిసి వెళ్ళండి డాక్టర్. ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచన లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అప్పుడు ప్రజలు కేడర్ను ఒప్పించి ముందడుగు వేస్తానని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ను గద్దె దించే విషయంలో మాత్రమే నా నిర్ణయం ఉంటుందని, స్వార్థం కోసమో డబ్బు కోసమో నా త్యాగం ఉండబోదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. నాకు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా, దురదృష్టం మా ప్రభుత్వం లేదు. నేను అనుకున్న స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోతున్న ప్రభుత్వం లేకపోవడం వల్ల, ఈ దుర్మార్గమైన పరిపాలన ఉండడం వల్ల కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని పనులు మనం చేయలేకపోతున్నాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే మా ప్రజలు నన్ను గెలిపించిన వాళ్ళు తలదించుకునే విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు తల వంచుకునే పని చేయను, తప్పు చేయను.
నిజంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అందరి సమక్షంలో అందరికి చెప్పి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేలు జరిగే నిర్ణయం, కేసీఆర్ని గద్దె దించి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే నిర్ణయం, నిజంగా అటువంటిది ఏదైనా నిర్ణయం తీసుకునేది ఉంటే కూడా నన్ను నమ్ముకున్న అభిమానుల కార్యకర్తలతో మాట్లాడి సమావేశపరిచి యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరు చెప్పకుండొచ్చు, దొంగసాడుగా అమ్ముడు పోకుండొచ్చు, ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతుండొచ్చు. నేను ఆ పని చేయను. అవసరమైతే పదవి త్యాగం చేస్తా, రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. ఒకవేళ రాజకీయాలు ఉండదలుచుకుంటే అది కేసీఆర్ని గద్దె దించేందుకు రాజకీయాల్లో ఉంటా. ఒకవేళ కేసీఆర్ని గద్దె దించాలంటే నేను ఏ పార్టీలో ఉండాలనో ఎక్కడ ఉండాలనో అది కరెక్ట్ నిర్ణయం అని నాకు అనిపిస్తే నన్ను ఓటే. అల్లూరి స్ఫూర్తితో విద్యార్థులు యువత ముందుకు రావాలని ఎస్ఎఫ్ఐ మాజీ నేత సిహెచ్ మణిలాల్ పిలుపునిచ్చారు. ఏపీలోని బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సభను ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదర్శ డిగ్రీ కాలేజ్లో ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి ఈ కాలేజీలో అల్లూరి సీతారామరాజు గారి 120వ జయంతి నిర్వహణ కమిటీ, అట్లానే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, డివైఎఫ్ఐ యువజన సంఘం, ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా అల్లూరి సీతారామరాజు గారి జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించే పరిస్థితి ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ వేడుకల్ని అధికార పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు నిర్వహించేదానికి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు నిర్వహించేదానికి చాలా తేడా ఉంది. భారతదేశ జాతీయ ఉద్యమంలో, భారతదేశ స్వతంత్ర పోరాటంలో అత్యంత చిన్న వయసులో 27 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలబడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతిని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశం కోసం కానీ, ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో కానీ ఎక్కడా పాల్గొనలేదు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు అల్లూరి సీతారామరాజు గారి సొంత ప్రాంతం, ఇప్పుడు భీమవరం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈరోజు ఆయన విగ్రహావిష్కరణ పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారికి నివాళి తెలియజేస్తున్నారంటే ఆయన దేనికోసం పాటుపడ్డాడు, ఆయన లక్ష్యాలు ఏంటి, వాటి కోసం ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే నివాళి తెలియజేసిన బాధ్యత ఉంది. కానీ ఈరోజు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు వీటన్నింటిని అమ్ముతున్నటువంటి పార్టీలు కూడా అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహిస్తున్నారు. ఇట్లా ఈరోజు సమాజంలో చాలా భావాలు తగ్గిపోతున్నాయి, తల్లిదండ్రుల ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంది, సమాజంలో అనేక రకాల ట్రెండ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ నాయకుల ప్రాధాన్యత కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ, లేదా సుభాష్ చంద్రబోస్ కానీ ఇట్లాంటి వాళ్ళ గురించి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త వాళ్ళు తెలుసుకునే పరిస్థితి తక్కువ ఉంటుంది. అందుకని విద్యార్థుల్లో దేశానికి సంబంధించిన భావాలు వీటన్నింటి తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు లాంటి వీరులు ప్రాణత్యాగం వల్ల ఈరోజు భారతదేశం స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ వేడుకలు 125వ జయంతి వేడుకలు భవిష్యత్తులో కూడా కొనసాగించడం, భవిష్యత్తులో కూడా ఈ వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తుందని ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. సంవత్సరాల కాలం పాటు వారు తీసే ప్రతి సినిమాకి మీరు రాసే పాటలు మీరు అంతవరకేనా? మీడియా ప్రెస్ అందరికీ నమస్కారం. 1971లో సీతయ్య గారి చేతుల మీదుగా ప్రారంభమైన వాసవి సేవా కేంద్ర సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో స్వర్ణోత్సవాలు జరుగుతున్న ఈ వేళ కోట్లాది రూపాయలు, గ్రైండర్లు అనుకోండి, ఎవరన్నా బీదవారు చనిపోతే వారి దహన సంస్కారాలకు 8,000 ఇవ్వడము. అలాగే మన దగ్గర వాసవి సేవా కేంద్రంలో ఒక వెహికల్ ఉంటుంది. మన ఇంటి నుంచి దహన చేయడానికి, అక్కడికి కూడా శ్మశాన వాటికి తీసుకెళ్ళడానికి ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే వాసవి హాస్పిటల్ ద్వారా కూడా ఎన్నో బీద వైశ్యులకు, వైశ్యేతరులకు కూడా సేవ చేయడం జరుగుతుంది.
అలాగే సూర్యాపేట జిల్లా కోదాడ అంచన్ ఇండియన్ గ్యాస్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన 45 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ చింత కవితారెడ్డి హాజరయ్యారు. లక్డీ కపూల్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి గిరిజన హక్కులు సాధించుకుంటామని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో గిరిజన లంబాడీల ఐక్యవేదిక మిత్రులను, సభ్యులను, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. మరి మా డిమాండ్ ఒకటే, ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఈరోజు రిజర్వేషన్లను అమలు చేసుకునే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ఈ రెండు ద్వంద్వ వైఖరి వల్ల గత 8 సంవత్సరాలుగా గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉంది. దీనిని ఆ మాటలు రానటువంటి ఆ సమాజం తరఫున మాట్లాడవలసిన బాధ్యత ఇటువంటి చదువుకున్న యువతకు ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు గిరిజన లంబాడీల ఐక్యవేదిక తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, ప్రధానమంత్రి వర్యులు మోడీ గారికి మేము విన్నవించుకునేది ఒకటే, ఏదుందో వాటిపైన స్పష్టమైన క్లారిటీ ఇవ్వండి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే చేయాల్సి ఉంటే 2017లో ఈ బిల్లు కేంద్రానికి వచ్చినప్పుడు 2022 వరకు కేంద్రం ఎందుకు ఆ బిల్లును ఆపిందనే దానిపై ఒక స్పష్టత ఇవ్వాలి. మరి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదని తప్పించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఇటు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మరి అదే విధంగా బీజేపీ పార్టీకి తగిన బుద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 60-70 లక్షల పైచిలుకున్న గిరిజన ఆదివాసీ జనాభా బుద్ధి చెప్పబోతున్నారనేది ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అరెస్టులు, ముందస్తు ప్రివెంటివ్ అరెస్టుల వల్ల భయపడేది లేదు. ఎన్ని కేసులు ఇప్పటికి ఉన్న కేసులు ఎన్నున్నా గానీ తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. రిజర్వేషన్ సాధించే వరకు, మరియు ఈ గిరిజన జనాభా ఎక్కడైతే అన్యాయానికి గురవుతుందో వారికి న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గంలోని 31 గ్రామాలలో సిటీ వాతావరణం కనిపించే విధంగా కృషి చేశామని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వరంగల్ 14వ డివిజన్ బాలయ్య నగర్లో 35 లక్షలతో పైప్ కల్వర్టు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. వర్షాకాలం సందర్భంగా వరద నీటి ముప్పు ఉన్న ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కల్వర్టు నిర్మించి వరద నీటిని చిన్నవడ్డపల్లి చెరువుకు మళ్లించే విధంగా నిర్మాణం చేపడతామని అన్నారు. దగ్గర చిన్నవడ్డపల్లి పోవడానికి ఒక వెంటు నిర్మాణం చేపట్టిన, ఇంకా వరద ఉధృతి ఎక్కువ ఉన్నది కానీ మరి కట్టమల్లన్న దగ్గర నుండి, మరి ఎస్ఆర్ నగర్ నుండి, మరి ఇతరత్ర ప్రాంతాల నుండి వచ్చే నీటిని మరి చిన్నవడ్డపల్లికి డైవర్ట్ చేయడానికి ఈరోజు ఇంకో అదనపు వెంటు 38 లక్షలతో మరి టెండర్ పూర్తి చేసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి స్థానిక కార్పొరేటర్ గారు, మరి ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఏది ఏమైనా ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరదను చిన్నవడ్డపల్లి చెరువులోకి మలపడానికి గతంలో తీసుకున్న ప్రతిపాదనలే కాకుండా ఈ పని పూర్తి చేస్తే ఈజీగా వచ్చే వరద స్పీడ్గా బయటికి వెళ్తుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం చాలా సంతోషం. మరి ఏనుమాముల మార్కెట్ పరిధిలో, మరి 14వ డివిజన్ పరిధిలో తెలంగాణ విముక్తి కోసం మొట్టమొదట బలిదానం చేసిన దొడ్డి కొమరయ్యను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాలని కురుమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు వల్లెం మల్లేశం విజ్ఞప్తి చేశారు. కొమురయ్య 76వ వర్ధంతి సభ మెట్పల్లి కురుమం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుంట్ల రమేష్, పట్టణ సంఘం అధ్యక్షుడు కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రారెడ్డి వాళ్ళ తల్లి జానకమ్మ వారి యొక్క దురాఘాతాలను ఎదిరించి అక్కడున్న యువకులను చైతన్యపరిచి వారి యొక్క వ్యక్తి చాకరి విముక్తి కోసము నిరసన ర్యాలీలో పాల్గొని వారి యొక్క రామచంద్రారెడ్డి గారి యొక్క అనుచరుల గుండాయిజంలో తూటాలకు బలైన వ్యక్తి మన దొడ్డి కొమరయ్య గారు. దొడ్డి కొమరయ్య గారి
తెలంగాణ లోపల మొట్టమొదటి అమరుడైన వ్యక్తి మన దొడ్డి కుమరయ్య గారు. దొడ్డి కుమరయ్య గారు కూడా మా కుటుంబ సామాజిక వర్గంలో పుట్టినందుకు కూడా మేమందరూ చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే చదువు రాని అక్షరాస్యత లేని సమయం లోపలనే మన యొక్క వెట్టి చాకిరి వీటి మీద నిజాం ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తులు మేము ఉన్నందుకు మేము చాలా సంతోషంగా గర్విస్తున్నాము. ఎందుకంటే ఈనాడు చూసినట్టయితే మరి వారి యొక్క కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ గాంధీ చౌరస్తా నుండి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల మైదానం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యవస్థ చాలా భయంకరమైన వ్యవస్థ. మరి ఒక కరోనా కన్నా ఒక ఎయిడ్స్ కన్నా ప్రమాదకరమైన మరి ఆ ప్లాస్టిక్ వ్యవస్థ కాబట్టి అది మన ఇళ్లలో మన ముందు మనతో అది కూడా దిగిస్తుంది కాబట్టి మనందరం కూడా ఈ ప్లాస్టిక్ వ్యవస్థ అందరం కూడా మరి భద్రపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. ఈనాడు పట్టణంలో భాగంగా జరుగుతున్న 30 వార్డులలో దాదాపుగా ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.